మరి సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనంలో ఒక భాగాన్ని మనం చూస్తామండి. మరి అప్పటి వరకు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు సౌలు గురించి మన అందరికీ తెలుసు. మరి ఆ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరికీ ఒక భయంకరమైన శత్రువు ఎదురైనప్పుడు మరి చిన్నవాడైనటువంటి దావీదు దేవుని ఆత్మచేత నింపబడి మరి ఆ యొక్క ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలగటానికి మరి ఆ బిడ్డను దేవుడు వాడుకున్నాడు. అప్పుడు రాజుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మరి మంచిగానే ఉన్నాడు అప్పటి వరకు. ఎప్పుడైతే దావీదుకు 10,000 కొలది అన్నారో, సౌలుకు 1000 కొలది అన్నారో, అతనిలో ఒక మాట అనుకున్నట్లుగా 9వ వచనంలో మనకు కనబడతా ఉంది. నా రాజ్యం తప్ప ఇతడు నా యొద్ద నుండి ఏమి తీసుకోగలడనే ఒక ఆలోచన. ఇదిగో నీ రాజ్యాన్ని దావీదు తీసుకోబోతున్నాడనే దుష్టుడు తన ఆలోచన చేత మరి సౌలును రెచ్చగొట్టి ఆలోచన కలిగినప్పుడు మరి అతను దురాత్మ చేత నింపబడినట్లుగా ఆనాటి నుండి దావీదు మీద ఇసుపు చూపు చూసినట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తులను ముందుగా దేవునితో కలిసి ఉన్న వాళ్ళు ప్రోత్సహించాలి, సహకరించాలి. కానీ అలాంటి ఉన్నతమైన మరి ఆశీర్వాదకరమైన స్థానంలో ఒక దైవ సేవకులుగా ఉండి పక్కనున్న వారిని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తున్నప్పుడు దుష్టుడు ఆలోచనలు చెప్పి ఈ రోజుల్లో సంఘాల్లో సమాధానం లేకుండా పోతూ ఉంది. సాతాను ఆలోచన చేత సంఘం ఎన్ని ముక్కలవుతుందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దుష్టుడు ఎంత భయంకరమైన వాడో మరి ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి దేవుని ఆలోచన చేత నడిపించబడుతున్న ప్రతి దైవజనుడు మరి తన చుట్టూ ఉన్న వారిని కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచాలని, మరి ఆయన రాజ్యం కొరకు కలిసి పనిచేయాలని మరి ప్రయత్నిస్తారని ప్రేమతో తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.